బీఆర్ఎస్ 25 వసంతాల పండుగకు ఓరుగల్లు ముస్తాబవుతుంది. సభ విజయవంతం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం 14 ఏళ్ల పోరాటం 10 ఏళ్ల పాలనా ముఖ చిత్రాన్ని ప్రజలకు వివరించనుంది. అందుకోసం బీఆర్ఎస్ కళాబృందాలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ బహిరంగ సభలో ప్రజలకు చెప్పే విషయాలపై తెలుగు యూనివర్సిటీలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆధ్వర్యంలో కళాకారులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయశ్రీ అందిస్తారు. ఉదయశ్రీ, చెప్పండి, రిహార్సల్స్ జరుగుతున్నాయి, ప్రస్తుతం అక్కడున్న డీటెయిల్స్ ఏంటి? ఏందల్లా గట్ల చూస్తున్నారు? నేను మీ మల్లీశ్వరిని. ఇక ఇవాళ ధూమ్ధామ్ ముచ్చట్లు మీ అందరికీ నేను ఈ నుంచే చెప్తా. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. 27వ తారీఖు నాడు మన పండుగ, మన గులాబీ పండుగ జరగబోతున్నది. సో ఈ పండుగకి ఇప్పుడే మొత్తం అంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు మనతో పాటు రసమయ్య అన్నున్నాడు, అంతా చుట్టాలందరూ వచ్చిండ్రు అని అంటున్నాడు. ఇక పాటలు ఆటలు ధూమ్ధామ్ ఉంది కథ. ఇక ఇప్పటికే మన కళాకారులు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు 27వ తారీఖు నాడు జరిగే సభ కోసము. ఇక మరి ప్రాక్టీస్ ఎట్లెట్లా నడుస్తుంది, ఏం కథ, ఈసారి మరి కొత్తగా ఏమన్నా పాటలు కైగట్టిర్రా, ఎంతమంది కళాకారులు వస్తాను, ఏం కథ అనేది మొత్తం ఇగో మన దగ్గర రసమయ్య అన్నున్నాడు. అన్నని అడిగి మొత్తం వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. మరి జోష్ అంతా నీ దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది. తెలంగాణలోనే ఒక జోష్ ఉందమ్మా, నాది కాదు. ఇవాళ ప్రతి వాళ్ళలో కూడా ఒక జోష్ కనబడతా ఉన్నది. పోయిన తెలంగాణను ఎట్లయితే మనం రానున్న తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో, పోయిన తెలంగాణ కూడా మళ్ళీ ఎట్లా తీసుకొచ్చుకోవాలనే జోష్లో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా మనకు కనబడతా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఇవాళ నిజంగా మేము చాలా గర్వపడతా ఉన్నాము. మేము 2001లో అంటే 25 సంవత్సరాల క్రితం ఈ జెండా పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఆ జెండాతోనే మేము నిలబడ్డము. ఇలా అట్లాంటి జెండా పండుగ మా కళ్ళ ముంగట జరగడము, మేము అందులో భాగస్వాములు కావడం అంటే కళాకారులుగా నిజంగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం, సంతోషపడతా ఉన్నాం. ఇది మాకు దక్కినటువంటి అదృష్టంగా కూడా మేము భావించుకుంటా ఉంటాం. ఎందుకంటే 2001లో ఈ గులాబీ జెండా నిజంగానే అండనే లేకపోతే, కేసీఆర్ లాంటి నాయకుడే లేకపోతే అసలు తెలంగాణలో ఆట లేదు, పాట లేదు. తెలంగాణ పుట్టుక మీద కూడా పుట్టినటువంటి పిల్లగాడు పెరిగేదాకా కూడా నమ్మకం లేనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి తెలంగాణలో ఎక్కడైతే పాట పాడతారో తెల్లారి వరకల శవాలుగా కనబడ్డటువంటి ఈ తెలంగాణలో ఈ గులాబీ జెండా పుట్టిన తర్వాత, టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ధూమ్ధామ్ వచ్చింది. తెలంగాణ ధూమ్ధామ్ వచ్చిన తర్వాత ఎన్ని పాటలు, ఎన్ని ఆటలు, ఎంత అద్భుతమో తెలంగాణ ప్రజలు కూడా చూసారు. ఒక సాంస్కృతిక ఉద్యమ పోరాటాన్ని ఒక వేదికగా నిలబెట్టినటువంటి జెండా ఈ గులాబీ జెండా. మరి ఇట్లాంటి గులాబీ జెండా పండుగ అనేది జరుగుతుంటే ఇంకా జెండా పండుగ ఎట్లనో అందరికీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి జెండా పండుగ ఎట్లానే ఉందో, స్వరాష్ట్రం తీసుకొచ్చినటువంటి జెండా పండుగ కూడా ఇలా గులాబీ పండుగ లాగానే ప్రజలందరూ కూడా భావించుకుంటా ఉన్నారు. దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాన్ని చూసినాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆనాటి ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆయన ప్రగతిని చూసినాం. తెలంగాణ ఉద్యమ నేతగా చూసినాము. తెలంగాణ తొలిపాట ఎట్లా ఉండాలో కూడా రూపొందించింది కేసీఆర్ గారు. ఇది తెలంగాణ కోటి రతనాల వీణ, గుండె బగిలి కథన రాగం ఆలపించి పొలికేక పెట్టినది ఇది రుద్ర వీణ అన్నటువంటి పాట పల్లవిని సృష్టించినటువంటి కేసీఆర్ గారి పాట నుంచి ఇవాళ ప్రజలు కోరుకుంటున్న దగ్గర సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలను, మళ్ళీ కారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలు అనే వరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి పాటల ప్రస్థానాన్ని ఒక శిల్పం లాగా గతంలో ధూమ్ధామ్ ఉన్నప్పుడు తెలంగాణ పండుగలు పబ్బాల మీద మేము పాటలు పాడేది. తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏ ముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిలుక పలుకులు ఏవి మన పల్లెల్లో ఏవి. మళ్ళా ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా మళ్ళీ గదే కోరుకుంటారు, గదే పాట మళ్ళీ ఏవి మన గంగమ్మ యొక్క మన గలగల గంగమ్మ తల్లి సప్పులు ఏవి, ఎండిపోయినటువంటి మళ్ళీ పొలాల పంటసేలు కనబడతా ఉన్నది. ఈ దుఃఖం మళ్ళీ మాకు ఎందుకు వచ్చినటువంటి బాధల మీద కూడా, వాళ్ళ గాయాల మీద కూడా ఇలా కన్నీళ్లతోని కడుపు నింపుకున్నటువంటి దుఃఖాన్ని వర్ణిస్తూ కూడా మేము అనేక పాటలను వరంగల్ వేదిక కోసం రూపొందించడం జరిగినది. దానికి అద్భుతమైనట్టు సుమారు ఒక 100 మంది కళాకారులు, అంత ముఖ్యంగా ఉన్నటువంటి చాలామంది ముఖ్యులు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు పాటలు నిన్న మొన్న ఇక్కడ ఉన్న ప్రసాద్ కానీ, సందీప్ కానీ, మా జంగిరెడ్డి కానీ, మేము కానీ అందరు కూడా మీరు అందరూ చూసారుగా గులాబీల జెండా బట్టి మల్లేషో గుండె కత్తుకొని అంటే ఎవరికి వాళ్ళుగా పాటలు వాస్తవం వాళ్ళు కవులు గారు, రచయితలు గారు, గాయకులు గారు. కానీ ఈ రజతోత్సవాలు తెలంగాణ జెండా కోసము నా గొంతునిస్తా, నా పాటనిస్తా అని చెప్పేసి పాటలు అల్లుకొని ఇవాళ మనం మీరు చూస్తూ ఉన్నారు రీళ్ళలో కానీ, యూట్యూబ్లలో కానీ అంత అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క భావనను కూడా మేము తీసుకొని ఆ పాటలు కూడా అన్ని కూడా మేము రూపొందించడం జరిగినది. చాలా అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన మాత్రం వరంగల్లో చూస్తూ ఉంటారు. దానికి అనుకూలంగా కూడా ఇలా మా వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉన్నారు.
అది ప్రాక్టీస్ చూస్తేనే అర్థమైపోతుంది అన్న మొత్తం ఎంత ధూమ్ ధామ్ గా నడుస్తుందో. మొత్తం ఎంతమంది కళాకారులు వస్తున్నారు, ఏమేం పాటలు కైగట్టిరు, మరి ఈసారి గులాబీ పండుగ సందర్భంగా మరి కొత్త పాటలు ఏమైనా కైగట్టిరా? మీ పాట ఏమన్నా ఉంటే మా వాళ్ళ కోసం ఒక 2 లైన్లు వినిపిస్తారా? అన్ని కొత్త పాటలు, చాలా మంది కొత్త పాటలు. అసలు పాటలు అంటే ఇక పాటల పుట్టాలనుకో, పుట్ట పగిలితే చీమలు ఎట్లయితే వస్తాయో ఇలా ప్రజలు గట్లనే వరంగల్ వస్తూ ఉన్నారు. అట్లాగే పాటలు కూడా గట్ల కదిలి వస్తూనే ఉన్నాయి. మొన్ననే మీరు అందరు చూసిరు కదా, గులాబీల జెండా వట్టి మల్లేశో నీరార మల్లేశ, గులాబీల జెండా వట్టి మల్లేశో గుండె కత్తుకొని రార మల్లేశ, ఒరుగల్లు మహాసభకు మల్లేశో ఊరువాడ కదిలే పోదాం మల్లేశ, ఊరువాడ కదిలే పోదాం మల్లేశ, ఊరువాడ కదిలేశ మల్ల కేసీఆర్ పోరుగు, అరే కేసీఆర్ పోరుగు ఆయుధమే ఈ జెండా, ఆయుధమే ఈ జెండా, కేసీఆర్ పోరుగు ఆయుధమే ఈ జెండా, ఆయుధమే ఈ జెండా, పరాయోని అరే పరాయోని పాలనను పాతర వేసిన జెండా, పాతర వేసిన జెండా, పాతర వేసిన జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినది జెండా. చల్ అరే గులాబీల బలబల గులాబీల, అర్రే గులాబీల జెండా వట్టి మలక్కో గుండె కత్తుకొని రాయ రామక్క. అన్నా అన్న జబర్దస్త్ అన్నావు అన్న పాట. నువ్వు ఆడుతుంటే నాకు ఎట్లా జోష్ వస్తుంది. ఇక్కడ మా కళాకారులు అందరూ కూడా డాన్స్ చేయబట్టిర్రు. ఎప్పుడెప్పుడు 27వ తారీఖు వస్తుందా, ఇంకా ఒక్కరోజే టైం ఉన్నది, మేము అక్కడ ఏమంటారు మా కళని ప్రదర్శించాలని చెప్పి అందరు ఇగో ఇక్కడ ఫుల్ జోష్తో కనబడతారు. నిజంగా తెలంగాణ జాతి, ఇది తెలంగాణ జాతి పండుగ, తెలంగాణ పాట. జై తెలంగాణ, జై తెలంగాణ, జై మాది తెలంగాణ జాతి, జనతరమున ఉన్నది నీతి, జై మాది తెలంగాణ జాతి, మా జనతరమున ఉన్నది నీతి, మా పదవత్త నిత్యమ కోరు, మాకు సాధ్యమను లేనే లేదు, ఉస్మానియా నగరీలో ప్రతికరచకు మనం భారతీయ ముఖ్యమాల
చూస్తున్నారు కదా వల్ల ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలని ఎవరిని అడిగినా కూడా సారే కావాలంటారు, మళ్ళా కారే కావాలి అంటున్నారు. అది ముచ్చట. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మన కళాకారులు ఎంత జోష్లో డాన్స్ చేస్తున్నారో అన్న. మరి ఏర్పాట్లకి సంబంధించి ఇంకా చెప్పండి. ముఖ్యంగా వేదికలను కూడా అంటే సుమారుగా కేసీఆర్ గారు మాట్లాడే ఒక వేదిక అయితే కళాకారుల కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వేదికను కూడా రూపొందించడం జరిగినది. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పుడున్నటువంటి ఇక్కడ కళాకారులే కాకుండా కూడా కొన్ని తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కళారూపాలను కూడా వివిధ జిల్లాల నుంచి ఆ జిల్లా యొక్క సంస్కృతిని ప్రతిబింబించే విధంగా గిరిజన కళారూపాలు కావచ్చు, లంబడి కళారూపాలు కావచ్చు, బోనాలు కావచ్చు, బతుకమ్మలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వరంగల్కి సంబంధించినటువంటి కళారూపాలు అన్నింటిని కూడా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తీరొక పువ్వును తీసుకొచ్చి బతుకమ్మను వేర్చినట్టుగా ఇలా తీరు కళారూపాలతో రజతోత్సవ సభ ధూమ్ధాం జరగనుంది. అంతే చూస్తున్నారు కదా నల్ల 27వ తారీఖు నాడు మొత్తం రజతోత్సవ సభ ధూమ్ధాం జరుగుతుంది. సో మనం అందరం కూడా ఆడగలుద్దాం. ఉంటా మరి. నమస్తే, టాటా.